క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య పూజ స్థిర నిర్దాతలు శ్రీ పొలిమెర్శెట్టి కొండలరావు, శ్రీమతి నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను, అదేవిధంగా ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి ప్రేమలత, జి కిషోర్, నేథన్, నవ్య, నైసి అమెరికా నుండి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ శ్రీ చవ్వ రాయపురెడ్డి, శ్రీమతి మేరీ సురేంద్ర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, మరియా రాజీవ్ రెడ్డి మరియు అమృత రెడ్డిలకు జ్ఞానము, మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి చవ్వ పెద్ద షౌరెడ్డి, శాంతమ్మ, మరియా రాజీవ్ రెడ్డి మరియు అమృత రెడ్డి మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ మార్నేని అనిల్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరులని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పునర్వితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్య, రాజేష్, విజయ్, బిహాన్ కుటుంబ సభ్యులు యేసు హృదయం పేరిట కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాలి షౌరెడ్డి, రాణి మరియు గాలి విన్సెంట్ రెడ్డి, జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపు నెరవేరాలని కోరుతూ యేసు హృదయం పేరిట కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దివ్యబలి పూజలో సమర్పించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. మనవుల
క్రీస్తునాథునియందు ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. Amen. క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య బాలయేసు భక్తులారా, ఈనాడు మనమందరము యేసు పరమ పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినమున మనము యేసు ప్రభు యొక్క పవిత్ర హృదయము గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన ఎలాంటి ప్రేమను మనందరికీ కుమ్మరిస్తూ ఉన్నాడో, ఆయన ప్రేమ ద్వారా మనల్ని తన హృదయంలో ఎలా తలదార్చుకోవడానికి స్థలం ఇస్తున్నాడో, ఈ విషయాల గురించి మనము ధ్యానించబోతున్నాము. మనము ఆయన చేత ప్రేమించబడుతున్నాము. కాబట్టి మనము కూడా మన తోటి వారిని ప్రేమించాలని, మన హృదయము దేవునికి ఆలయములుగా మార్చుకోవడానికి ప్రభు ఈనాడు ఈ చక్కటి అవకాశాన్ని దయచేస్తున్నాడు. ఇవన్నీ మదిలో పెట్టుకుంటూ యోగ్యులముగా ఈ దివ్య బలిలో పాలు పంచుకోవడానికి చేసిన ప్రతి పాపమును స్మరించుకుంటూ కరుణామైన ప్రభు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరం నాదుడా, ఓ దేవకావర, ఓ పరం నాదుడా, ఓ దేవకావర. నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా.
మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్ మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్ మీ సన్నిధి చేరితిమి మీ దీవెన కోరితిమి మీ సన్నిధి చేరితిమి మీ దీవెన కోరితిమి ఓ దీన బాంధవా ఓ దేవతావర ఓ దీన బాంధవా ఓ దేవతావర ఆరాధన ఘనతలను మీకర్పింతుం ఆరాధన ఘనతలను మీకర్పింతుం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమనందు మేము ఆనందించుచున్నాము. అతడు తన పారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రమగినట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా గుండె జాలితో కంపించుచున్నది. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మరియు 3-4 వచనములు మరియు 8 నుండి 9 వచనం వరకు. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మరియు 3 నుండి 4 వచనములు మరియు 8 నుండి 9 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించి తిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిపించి తిని. ఎఫ్రాయిమునకు నడుచుట నేర్పినది నేనే, నేను వారిని నా చేతులలోనికి తీసుకొంటిని. అయినను నేను తమ్ము కరుణించుతనని వారు గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని. క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించి తిని. ఇజ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నేను నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను అద్మాను వలె నాశనం చేయగలనా? సెబోయీము వలె శిథిలము చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించటలేదు. నా గుండె జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను, ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. నేను దేవుడను కాని నరుడను కాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మీ గ్రహణ శక్తికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 8వ వచనము నుండి
12వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 19వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 8వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, పవిత్రులందరిలో నేను అత్యల్పుడను, అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరు గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలైనా దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటులు చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసం వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధిని చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివి అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమ ఐశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొని పోయి వ్రేళ్ళూనుకొని పోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కలవారు కావలననియు దేవునకు నా విన్నపము. క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
పునీత యోహాను గారు రాసిన సువిశేషము 19వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని మరియు మరి ఒకని కాళ్ళను విరగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరుగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ముందుగా ఇక్కడ సమావేశమైనటువంటి మన విచారణ గురువులు, ఇన్ఫెంట్ జీసస్ ష్రైన్ డైరెక్టర్ అయినటువంటి తాతిరెడ్డి జయరాజ్, ఫాదర్ తాతిరెడ్డి జయరాజ్ గారి తరపున, మరి అదేవిధంగా ఈనాడు మనకు సుశేషపడిన చదివినటువంటి ఫాదర్ ఏరువా ప్రణీత్ గారి తరపున, నా తరపున మీ అందరికీ యేసు ప్రభు యొక్క పవిత్ర తిరుహృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ యొక్క తిరుహృదయ ప్రభువుకు వందనాలు తెలియజేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనము యేసు ప్రభు యొక్క పరమ పవిత్ర తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు హృదయము వలె మన హృదయము కూడా రగిలింప చేయబడాలి. కాబట్టి మనమందరము మన కుడి చేతిని మన హృదయంపై పెట్టుకుందాం కొద్దిసేపు. దయచేసి అందరూ పెట్టుకోవాలి. ఎందుకంటే మన హృదయము పవిత్రము కాదు, అనేకమైన విషయాలు మనం హృదయలో పెట్టుకొని అపవిత్రం చేస్తున్నాము. ఈనాడు ఆ పవిత్రమైన క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర హృదయము ద్వారా, అతని యొక్క పవిత్ర రక్తము ద్వారా మన హృదయాలు కలుగబడాలి. అందరూ కళ్ళు మూసుకోండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు. ఈ పరిశుద్ధ గడియలో మేమందరము మా హృదయం పైన మా చేతిని ఉంచి మీ కుమారుడైన యేసు ప్రభువుకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ కరుణామయ, శిలువపైన విరాలిన ఓ క్రీస్తు ప్రభువా, మీరు శిలువపై నుండి మీ పవిత్రమైన రక్తమును ధారాళంగా మా కొరకు పోసారు. మీకు వందనాలు. ఈ పరిశుద్ధ గడియలో మమ్మందరినీ ఆశీర్వదిస్తూ మా ఈ హృదయమును తాకమని, మీ హృదయం వలె మా హృదయంలో మార్చమని, ప్రత్యేక విధముగా మా హృదయమును ప్రజ్వలింప చేయమని, మా హృదయములను రగిలింప చేయమని మా నాథుడైనటువంటి యేసుక్రీస్తు పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దైవ ప్రజలారా, మీకు ఒక చిన్న సంఘటనను మీకు చెప్తాను. ఏ విధంగా ఆ తండ్రి తన త్యాగపూరితమైన ప్రేమను తన ప్రియమైన కుమార్తెకు సమర్పించుకున్నాడు. ఆ తరువాత మన యేసు ప్రభు ప్రేమ గురించి కూడా మనం ధ్యానిస్తాం. ఆ తండ్రికి 2 ప్రియమైన కుమార్తెలు ఉన్నారు. చిన్న పాప యొక్క ప్రాయము 11 సంవత్సరములు. ఆమెను ఆ తండ్రి ఎంతగానో ప్రేమించాడు, అధికముగా ప్రేమించాడు. అన్నింటికంటే అందరికంటే అధికముగా ప్రేమించాడు. వారితో కలిసి ప్రతిరోజు భుజిస్తూ, వారితో కలిసి ప్రార్థిస్తూ, మరి వారికి అనేకమైనటువంటి దైవ ప్రేమల విషయాల గురించి బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ 11 సంవత్సరముల ప్రాయములో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తె ఒక రోజున తన డాడీతో ఈ విధంగా ఉంటుంది, నాన్న, నాకు ఇప్పుడు 11 సంవత్సరాలు,
ఇంకా 4 సంవత్సరాలు అయితే నేను 15వ సంవత్సరంలో అడుగు పెడతాను. మరి నా యొక్క 15వ పుట్టినరోజుకు నీవు నాకు ఏ బహుమతి ఇస్తావు అని ఆ కుమార్తె తండ్రిని అడుగుతూ ఉంది. తండ్రి ఈ విధంగా అన్నాడు, అమ్మా దానికి ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడు చూద్దాంలే అని తండ్రి తన కుమార్తెతో చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కుమార్తె తండ్రి ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమానం గురించి ఎంతగానో ఆశిస్తూ, నాకు తెలుసు మా నాన్న నాకు చాలా విలువైన బహుమతిని ఇస్తాడు అనే ఆశతో ఆ యొక్క 4 సంవత్సరములు గడిపింది. 14వ సంవత్సరము చివరి నెలలో అనుకోకుండా అకస్మాత్తుగా ఆ కుమార్తె, చిన్న కుమార్తె కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతుంది. అడావిడిగా తన తండ్రి కుమార్తెను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్లు చెప్తారు, అయ్యా మీ కుమార్తెకు హృదయ సంబంధమైనటువంటి ఒక రోగం వచ్చింది, ఆమె ఎక్కువ కాలము బతకదు అని డాక్టర్స్ ఆ యొక్క తండ్రికి చెప్తున్నారు. అలా చెప్పిన మరుసటి రోజున మరి ఆ పాప ఇంజెక్షన్ ద్వారా బ్రతికి బయటపడుతుంది. తండ్రితో ఈ విధంగా అంటుంది, నాన్న నాకు అర్థమవుతుంది నేను ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకనేమో అని అంటుంది. అప్పుడు తండ్రి ఆ బిడ్డ వైపు చూస్తూ ప్రేమగా అమితంగా చూస్తూ, లేదమ్మా నువ్వు ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతావు అని తల తిప్పుకొని ఆ యొక్క కన్నీటిని తుడుచుకుంటూ హాస్పిటల్ గది నుండి బయటికి వెళ్తుండగా డాడీ అని పిలిచి, నానా నేను నిజంగా బ్రతుకుతానా అని మరోసారి అడుగుతుంది. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఆ యొక్క కళ్ళు తుడుచుకొని బిడ్డ వైపు చూస్తూ రెండవసారి, నువ్వు బ్రతుకుతావు అని తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రియమైన దైవ ప్రజలారా, కొన్ని రోజులు హాస్పిటల్లో గడుపుతుంది. ఆ నెల గడిచిన తర్వాత ఆమె 15వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. డాక్టర్స్ అంటారు ఇక ఆలస్యమైంది, ఆమె గుండె మార్చకపోతే ఆమె మరణిస్తుంది అన్నప్పుడు తన అమితముగా ప్రేమించిన తమ కుమార్తెను బ్రతికించుకోవడానికి తన ప్రియమైన తండ్రి తన యొక్క గుండెను తమ కుమార్తెకు దానం చేస్తాడు. ఆపరేషన్ అంతా సక్సెస్ అవుతుంది. మరి గుండె తీసివేస్తే తండ్రి బతకడు. కానీ తాను ఆపరేషన్ చేసే ముందుగా ఒక చిన్న లేఖ రాసి మరి ఆమె పడుకున్న రూమ్లో, అంటే ఆ ఇంటిలో ఆమె తలగడ కింద పెడతాడు. అమ్మా ఇదిగో ఇది చదివే సమయానికి నేను ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు ఈ యొక్క ఉత్తరాన్ని చదువుతావు, దీని ద్వారా నువ్వు అర్థం చేసుకో, ఇదే నేను నీకు ఈ 15వ సంవత్సరంలో ఇస్తున్నటువంటి గొప్ప బహుమతి అని ఆ లేఖ రాసి అక్కడ పెడతాడు. అది చదివినటువంటి ఆ కూతురు బోలున ఏడుస్తూ తన తండ్రి చేసిన త్యాగపూరితమైన ప్రేమ కొరకు ఆమె ముగ్ధురాలవుతుంది. ప్రేమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ఒక మానవుడు చేసినటువంటి త్యాగపూరితమైన ఒక ప్రేమ చూపించాడు. అది మనిషి చేసినటువంటి త్యాగం తన కూతురు కొరకు. అంతకంటే గొప్పగా, అంతకంటే మిన్నంగా, అంతకంటే అమితముగా అధికంగా ప్రేమించేటువంటి లోకరక్షకుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన బిడ్డల కొరకు మాత్రమే ప్రాణ త్యాగము చేయగలదు. కానీ ఈ లోకాన్ని అమితముగా ప్రేమించి ఈ లోకములో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డ కొరకు, ప్రతి క్రైస్తవుడి కొరకు ప్రాణత్యాగం చేశాడు మన క్రీస్తు ప్రభు. ఆయన త్యాగమే అన్ని త్యాగాల కంటే చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి త్యాగము చేసినటువంటి క్రీస్తు ప్రభు ప్రేమను నీవు అనుదినం ఈ రోజులలో అనుభవించగలుగుతున్నావా? నీ హృదయ తలుపులు తెరచి నీవు ఈ క్రీస్తు ప్రేమని హృదయంలో దాచుకోగలుగుతున్నావా? మనము బుక్ ఆఫ్ రెవల్యూషన్ దర్శన గ్రంథంలో చదువుతాము. ప్రభు తలుపు చెంత ఉండి తలుపు తట్టుతాడంట. ఎవరైతే తలుపు తెరుస్తారో నేను వారి ఇంటిలోకి వెళ్ళి వారితో భుజిస్తానని ప్రభు మాట ఇస్తున్నాడు. ఈ విధంగా ఒక పాట రాయబడింది. హృదయం అనే కోవెలలో తలుపులు తెరవాలంటే ఒకటే ఒక మార్గము, ప్రేమ మార్గము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఎంతమంది మీరు దీని గురించి ధ్యానించారో నాకు తెలియదు. క్రీస్తు ప్రభు ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే మీకు చెప్పినటువంటి దర్శన గ్రంథంలో
ప్రభు తలుపు ముందు ఉంచి తట్టుతాడంట. ఆ తలుపు మీరు తెలియదు నాకు ఎంతమంది ఆ యొక్క పిక్చర్ని చూసారో, దాంట్లో బయట నుండి ఆ యొక్క బోల్ట్ కనపడదు, లోపటి నుంచి ఉంటుంది. మన హృదయం అనే కోవెల కూడా అంతే. నీ హృదయము పరుచుకొని నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేసుకొని క్రీస్తు ప్రేమను నువ్వు అనుభవించగలిగినప్పుడే నీ హృదయం అనే కోవెల తలుపులు నువ్వు తెరవగలుగుతావు. ప్రభు ప్రతినిత్యము దివ్య బలి పూజ ద్వారా, ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా ఆయన నీ హృదయంలోకి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. తలుపు తెరవలసింది ఎవరు? క్రీస్తు ప్రభు కాదు, నీవు మాత్రమే. మరి ఆ తలుపు తెరవడానికి నువ్వు క్రీస్తు ప్రభు ప్రేమను ఎంతగా అనుభవిస్తూ ఎంతగా ప్రేమను స్వీకరిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈనాడు 2వ పట్టణంలో మనం విన్నాము కొలొస్సీలకు రాసిన లేఖలో మరి 3వ అధ్యాయము 18-19 వచనములో. అయితే మీలో ఎంతమంది క్రీస్తు ప్రభు ప్రేమను అనుభవించారు? నాకు క్రీస్తు ప్రభు ప్రేమ పూర్తిగా అర్థమైంది అన్న వాళ్ళు చేయలేపండి. ఒక్కరు ఇద్దరు లేపుతున్నారు. మీకు క్రీస్తు ప్రభు ప్రేమ పూర్తిగా అర్థమైందా? అర్థం అవ్వదు. అదే వాక్యం చెబుతుంది ప్రేమ అనే దైవ ప్రజలారా. ఎందుకంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అమితము. అది మన జ్ఞానములకు అంతు చిక్కినటువంటిది. ఎందుకంటే ఆయన ఒక్క కొడుకు అంటే ఒక్క కుమార్తె కొరకు, ఒక కుమారుడు కొరకు కాదు ఆయన ప్రాణత్యాగం చేసింది, ప్రేమను చూపించింది. యావత్ ప్రపంచము కొరకు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డ యొక్క పాపములు కడిగి వేయడానికి ఆయన యొక్క ప్రేమను ధారాళంగా తన సిలువ మరణము ద్వారా మనకు అప్పగిస్తున్నాడు, ఇచ్చాడు. ఆ ప్రేమ అర్థం చేసుకోవడానికి ఎవరికి సాధ్యం అవ్వదు. మనం ఆ వాక్యం చదువుకుందాం. కొలొస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18-19 వచనం. పవిత్రులందరూ సహా క్రీస్తు ప్రేమ, చూడండి క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘం, అంత ఎంత లోతు, ఎంత ఉన్నతమైనదో, ఎంత గాఢమైనదో మీరు గ్రహింపగల శక్తి వారు కావాలని నా ఆశ, నా అభిలాష. తర్వాత మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని యొక్క పరిపూర్ణత్వముతో సంపూర్ణంగా నింపబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది పునీత పౌలు గారి యొక్క కోరిక, ఆశ, అభిలాష. నా వలే మీరును కూడా, తర్వాత వచనం చదివితే అది తండ్రి దేవుడికి తప్ప ఎవరికి క్రీస్తు ప్రేమ అర్థం అవ్వదని వాక్యములో చెప్పబడుతుంది. కానీ పునీత పౌలు గారి యొక్క అభిలాష ఏంటంటే నా వలే మీరు కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవాలన్న కోరిక అని ఆ యొక్క పౌలు గారు చెబుతున్నారు. ప్రేమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పవిత్ర తిరు హృదయానికి మన కుటుంబములను, జీవితాలను సమర్పించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం నించుని మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొన్సు పిలాతుకుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉద్ధానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యేసు తిరు హృదయ పండుగ శుభ సందర్భమున మీ తిరు హృదయ కవాటములను తెరచి మీ శ్రీ సభను, మా విచారణ సంఘమును ప్రభువుని పవిత్ర ప్రేమలో
దీవింపుడని భక్తి విశ్వాసములతో ప్రార్థించుదము. అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జగతికి జ్యోతివైన ఓ సర్వేశ్వర, మీరు లోకమును ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుని మా రక్షణార్థము పంపినందులకు మీకు వేలాది వందన స్తుతులు చెల్లించుచున్నాము. మీ హృదయానికి చేరువగా సన్నిహితంగా జీవిస్తూ మమ్ము మీ వెలుగు బాటలో నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని మేత్రానులను, ఇతర మేత్రానులను, మా ఆధ్యాత్మిక అభివృద్ధికై నిరంతరము తపిస్తున్న మా విచారణ గురువులను మీ పరిశుద్ధాత్మ దీవెనలతో నింపి వారిని నూరంతలుగా ఫలింపచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరము గల ఓ ప్రభువా, నా గుండె జాలితో కంపించుచున్నది అని ప్రభు ప్రేమానురాగములతో పలుకుచున్నారు. విశ్వాసులైన మేమంతా మీ ప్రేమ ఎంత లోతైనదో, ఎంత గాఢమైనదో తెలుసుకొని మేము సదా అంటిపెట్టుకొని ప్రేమపూర్వకంగా జీవించే మంచి మనస్తత్వమును మాకొసగి మీ ప్రేమలో నన్ను ఆనంద సంతృప్తిగా అనుభవించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వజనులకు శాంతి నసుగు ఓ దేవా, మీరు మమ్ములను ఎంతగా ప్రేమించుచున్నను మీ ప్రేమకు ప్రతి ప్రేమను చూపక మీకు దూరమై మీ తిరుహృదయమునకు ఎంతో బాధ కష్టము కలిగించున్నందులకు మేము ఉత్తమ మనస్తాపం పడుచున్నాము. మీ నిండు ప్రేమను గుర్తించుటకు మాలో అడ్డుగానున్న ప్రతి పాపమును, అహంభావమును, కృతజ్ఞత లేనితనమును తీసివేసి మీ హృదయమనే దేవాలయంలో మాకింత స్థానం కల్పించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పేదల పాలిటి సంరక్షకుడమైన ఓ దేవా, ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారిని చూచి మీ కడుపు తరుగుకొని పోయినట్లే మేము కూడా మా సంఘంలోనున్న నిరుపేదలను గమనించి వారికి చేదోడు వాదోడుగా నుండి త్యాగబుద్ధితో వారికి సహాయం చేయు ఆధ్యాత్మిక పరిపక్వతను నొసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరి అయిన ఓ ప్రభువా, ఇక్కడ చేరిన మీ విశ్వాసులందరినీ సదా దీవించి కాపాడండి. పునీతుల ప్రార్థనలో, ధ్యానములో మీ ప్రసన్నతను పొంది పేదలకు తోడుపడినట్లే మా దైనందిన జీవితంలో మిమ్ము స్తుతించి ఘనపరచి ఆరాధిస్తూ పేద సాధలకు ఆదరువుగా నుండా మాకు మీ దీవెనలు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు మౌనంగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. నిత్య ప్రేమకు నిలువుడైన ఓ సర్వేశ్వర, మీ ప్రేమ అనంతము, మీ కరుణ అపారము, మీ వాత్సల్యము అమోఘము కావున మీ బిడ్డలైన మమ్ములను మీ అనంత ప్రేమలో ఉదారంగా దీవించి మమ్ము మీ ప్రేమ సామ్రాజ్యంలోనికి స్వీకరింపుడు. మాలోని బలహీనతను తొలగించి మా కుటుంబములను ప్రేమకు, శాంతికి, క్షమా నిలయములుగా రూపొందించమని మేము దీనతతో వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా. చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు బలి నీకు అమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతరము ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుచున్నాము. ఈ లోకంను యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ యాంథనీ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. ప్రేమగల తండ్రి, దయామయ కరుణామయ నాడు ప్రత్యేక విధంగా
ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రతి కుటుంబం కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం మరియు ఈ యొక్క దివ్య పూజ బలిలో ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి వారందరి కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థించున్నాము. వీరిని దీవించి కాచి కాపాడు. వీరి కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, ధైర్యమును, బలమును దయచేయి ప్రభువా. మీ యొక్క దైవ సన్నిధి వీరికి తోడుగా ఉండనిము. వీరి యొక్క ప్రియమైన బిడ్డలందరికీ దైవ జ్ఞానమును, దైవ శక్తి, దైవ బలాన్ని వారికి దయచేయి. దైవ రక్షణ, దైవ కాపుదల వారికి దయచేయి ప్రభువా. మేము ఎటు వెళ్ళిన మా అందరికీ తోడుగా ఉండండి. మమ్మల్ని దీవించి కాచి కాపాడు. దయగల తండ్రి, 4 దశలు చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైన ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలున లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన హృదయాలు పవిత్రపరచబడాలని, మన హృదయంలో ప్రభువుకి ఎల్లప్పుడూ మనము చోటు ఇచ్చేటువంటి భాగ్యాన్ని ప్రభువు మనకు దయచేయమని ఆయన నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభుచిన శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
నవ్వించేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా నాలో నవించేయవా నాయందు నివసింపవా నా ఆత్మను తాకుమా నా హృదయాన్ని నింపుమా నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడని నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్టులా చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. దప్పిక గొనుబడ నా యుద్ధకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక. నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిలునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితుల మగుచు అతనిని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Today we celebrate the most sacred heart of Jesus. ఈ రోజు యేసు తిరుహృదయ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ వారంలో వస్తున్నటువంటి పండుగలు మంగళవారం పునీత బర్నబాస్ అపోస్తలుడు, కమింగ్ ట్యూస్డే సెయింట్ బర్నబాస్ ది అపోజల్, థర్స్డే వచ్చే గురువారం సెయింట్ యాంథనీ ఆఫ్ పాదువా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం కురిపించమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం కురిపించమా. యేసు మరియా యోసేపు